भारत माता की जय, भारत माता की जय, भारत माता की। రెండు శతాబ్దాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారత జాతి దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసింది. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రం ఇంకా సామాన్యుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. స్వాతంత్ర ఫలాలు మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడే సాధ్యపడతాయి. కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఎక్కడా తక్కువ కాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి రెండు ప్రభుత్వం. కాబట్టి స్వాతంత్ర ఫలాలు సామాన్యుడికి పూర్తిగా అందించిన నాడే మహనీయులు మనకు ఉద్బోధించిన ఆశయాలు కానీ వాటిని సాధించేదానికనే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము కూడా సమాజ సేవకు, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి, పేద ధనిక మధ్య భేదాలు తగ్గించడానికి కలిసికట్టుగా పనిచేద్దాం. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి. ఆ రకంగా ముందుకు పోవాలని అందరికీ కోరుకుంటూ, ఎవరైతే 10 మందికి సహాయం చేయగల స్థాయిలో ఉంటారో, స్తోమత ఉంటారో వాళ్ళందరూ కూడా సామాజిక బాధ్యతగా 5 కుటుంబాలను 10 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ పిల్లలకు చదువు చెప్పించడం కానీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ, దీనికి